జగన్మోహన్ రెడ్డి పాలనలో సంక్రాంతి పండుగలను ప్రజలు ఎంతో సంబరంగా జరుపుకునేవారని, కానీ నేడు కూటమి పాలనలో ప్రభుత్వమే సంక్రాంతి సంబరాలు జరిపి ప్రజల్ని చూసి ఆనందించే దుస్థితి నెలకొందని వైఎస్ఆర్సీపీ పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ పీఎస్సీ సభ్యురాలు వంగ గీతా విశ్వనాథ్ పేర్కొన్నారు. పిఠాపురంలోని వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వంగ గీతా విశ్వనాథ్ మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అప్రజాస్వామికంగా నిరంకుశంగా పాలన చేస్తోందంటూ తీవ్రస్థాయిలో ఎండగట్టారు. సమావేశంలో గండేపల్లి బాబీ, రావులి మాధవరావు, సామరావతి లలిత, వజ్రపు బాబీ, వజ్రపు వీరేష్, పితాని కాశీ, సయ్యద్ మొహద్దీన్, ఉలవల భూషణం, కొత్తందత్తుడు తదితరులు పాల్గొన్నారు. ఎక్కడికక్కడ ఇంకా దారుణాలు జరుగుతూనే ఉన్నాయి. ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన స్థానిక ప్రతినిధుల్ని మీరు పర్యటన చేయాలంటే స్థానిక ప్రజాప్రతినిధుల్ని పోలీస్ స్టేషన్ లో పెట్టాలనే విధానం ఉంటే ప్రజాస్వామ్యం ఎక్కడుంది? మొన్న పిఠాపురంలో జరిగిన సంఘటనే దీనికి మనం చూసుకున్నట్లయితే, పిఠాపురంలో 4 కౌన్సిలర్లని, 3 స్థానిక సంస్థల్లో ఎన్నికైన 4 కౌన్సిలర్ని, అదేవిధంగా సంస్థాగతంలో రాష్ట్ర స్థాయిలో పదవులు ఉన్న ఇంకొక 4 తీసుకెళ్లి మీరు ఇక్కడ కార్యక్రమం మీరు నిర్వహించుకోవడం కోసం, ఇక్కడ సంబరం చేయడం కోసం వాళ్ళని తీసుకెళ్లి పోలీస్ స్టేషన్ లో పెట్టే పరిస్థితులు వస్తున్నాయంటే ఇది ల్యాండ్ ఆర్డర్ ఇంకేంటి? ఒక స్థానిక శాసనసభ్యునికి వాళ్ళు రిప్రజెంటేషన్స్ ఏదైనా ఇవ్వాలంటే ఇచ్చే అవకాశం కల్పించాల్సిన బాధ్యత ఉంది. కానీ స్థానిక శాసనసభ్యునికి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వటానికి లేకుండా వాళ్ళని రిప్రజెంటేషన్ ఇస్తాము అంటే తీసుకెళ్లి మరి పోలీస్ స్టేషన్ లో బంధించి వాళ్ళని అది కూడా ఇక్కడే కాదు, పిఠాపురంలో తీసుకెళ్లి గొల్లపురంలో పెట్టారు, తుని పెట్టారు, కాకినాడ పెట్టారు. ఇలా పెట్టి ఎక్కడెక్కడో పెట్టి వాళ్ళు సాయంకాలం దాకా, రాత్రి దాకా ఇది కాదు ఇంకా గొడవ చేస్తారంటే సాయంకాలం రాత్రి అయిన తర్వాత వాళ్ళు వదిలిపెట్టారు. ఇదేనా ప్రజాస్వామ్యం అంటే? ఇదేనా పరిపాలించే విధానం అంటే? ఇదేనా లా అండ్ ఆర్డర్ పరిపాలించే విధానం అంటే? దీన్ని తీవ్రంగా వైఎస్ఆర్సీపీ పార్టీ ఖండిస్తా ఉంది. అంతేకాదు, ప్రజల పక్షాన మేము పోరాటం చేస్తాం. ఎంతవరకు వాస్తవమో నాకు తెలియదు కానీ బట్ వార్తలు అయితే వచ్చాయి. గవర్నమెంట్ స్కూల్స్, మిగిలిన గవర్నమెంట్ హాస్పిటల్స్ కూడా ప్రైవేట్కి ఇచ్చేస్తారు అనేది ఒక వార్త. ఇప్పుడు ఆ చర్చ ఒకటి జరుగుతుంది ప్రభుత్వంలో అని. అంటే కాలేజీలు, స్కూళ్ళు, గవర్నమెంట్ స్కూళ్ళు, గవర్నమెంట్ కాలేజీలు, పాలిటెక్నికల్ కాలేజీలు ఏ అయితే గవర్నమెంట్ కింద ఉన్నాయో అవన్నీ కూడా ప్రైవేట్కి ఇచ్చేసేసి మళ్ళీ బ్రిటిష్ వాళ్ళు పరిపాలించినట్టుగా, మళ్ళీ బ్రిటిష్ సామ్రాజ్యాన్ని నడిపినట్టుగా మొత్తం ఇచ్చేసి వెళ్ళిపోదామనే విధానం ఇక్కడ జరుగుతున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. దీన్ని ప్రజలు ఖచ్చితంగా వ్యతిరేకిస్తారు. ప్రజల తరఫున వైఎస్ఆర్సీపీ పోరాటం చేస్తుంది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ప్రజల యొక్క అష్ట కష్టాలన్నీ కూడా చాలా ఇబ్బందులు కూటమి ప్రభుత్వంలో పడడం జరుగుతుంది. అందుకోసమే వైఎస్ఆర్సీపీ పేద ప్రజల పక్షాన ఏ విషయాన్నైనా సరే వాళ్ళ పక్షాన నిలబడి పోరాటం చేయటానికి సిద్ధంగా ఉంది. ఇకనైనా మీరు శ్రద్ధ వహించి ప్రభుత్వం ప్రజల్ని ఆదుకునే విధంగా, ప్రజలకి అండదండలు ఉండే విధంగా పరిపాలన చేయాలి. శాంతి భద్రతల విషయంలో ఇవ్వాలి. ప్రజాస్వామ్యయుతంగా ప్రజాప్రతినిధులకే కాదు, ప్రజల ఎవరికైనా సరే తమ నెగ్గించుకున్న ప్రజాప్రతినిధికి, ఆ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించే ప్రజాప్రతినిధికి కష్టాలు చెప్పుకునే అవకాశం తప్పకుండా ఇవ్వాలి అనేది ప్రతి ఒక్కరూ గమనించాలని చెప్పి మేము